అందరికి గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సిపి మీడియా. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా అయితే మేనిఫెస్టో రైతు రుణమాఫీపై ప్రకటించారో 2 లక్షల రుణమాఫీ అని అన్నారో అదేవిధంగా ఈరోజు ₹1,00,000 రుణమాఫీ చేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి ₹1,00,000 వేశారు. ఇది 3 విడతలుగా ఉన్నది కాబట్టి ఈరోజు మన తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ ఉంది. ఆ విధంగా ఏ విధంగా మాట్లాడాలో ఒకసారి ఈ వీడియో ద్వారా మీరు అందరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆందోళనలు వద్దు, రుణమాఫీ రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని 2 లక్షల రుణమాఫీ అందరికీ అందుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి రైతు కుటుంబానికి రుణ విముక్తి చేస్తాం. కొన్ని బ్యాంకులు 2018కి ముందున్న జాబితా ఇవ్వడంతోనే తేడాలు. రుణమాఫీ తర్వాత వరంగల్లో సభ తుమ్మల. అయితే ఫ్రెండ్స్, ఏదైతే కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారో ఏదైతే రైతులకు సంబంధించి రుణమాఫీపై కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారో వారికి మరి వ్యవసాయ శాఖ మంత్రి మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రుణమాఫీపై రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని, 2 లక్షల రుణమాఫీ అందరికీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతుల ఖాతా నెంబర్లన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, రుణమాఫీ కాని వారికి ఎందుకు కాలేదో ఎప్పుడు వస్తుందో కూడా స్పష్టతనిస్తామని చెప్పారు. రేషన్ కార్డు లేకున్నా పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ ప్రక్రియ చేస్తామని, ప్రతి రైతు కుటుంబాన్ని రుణ విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి అనుగుణంగా రుణమాఫీ ప్రక్రియ నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తామన్నారు. రైతు రుణమాఫీ పూర్తి అయ్యాకే వరంగల్ సభ ఉంటుందని చెప్పారు. శనివారం సచివాలయంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు. దాదాపు ఈ వరంగల్ సభకి రాహుల్ గాంధీ తప్పకుండా వస్తారని మా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా కొంతమంది మంత్రులు కూడా ముఖ్యమైన నేతలు ఢిల్లీలో ఉన్నారని సమాచారం ఉంది. మనకు ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చి ఉంటుంది. సో రైతులు ఎవరు ఆందోళన చెందకండి. దీనిపైన స్పష్టమైన అవగాహన ఖచ్చితంగా మీ అందరికీ కల్పిస్తుంది ప్రభుత్వం. రైతుకు రుణమాఫీ రాని వాళ్ళు ఆందోళన చెందకండి. ఎందుకంటే ప్రభుత్వంలోని పెద్దలు కూడా దీనిపైన కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే నిన్ననే తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పాడంటే ఇంట్లో నలుగురికి రుణమాఫీ చేస్తామని మన తుమ్మల నాగేశ్వరరావు స్వయంగానే వారు మన విలేకరుల సమావేశంలో చెప్పారు. సో కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు. ఒకే కుటుంబంలో 4-5 ఉన్నా కూడా వారందరికీ రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పి స్పష్టతనిచ్చారు. ప్రభుత్వ పెద్దలు సానుకూలంగా ఉన్నారు దీనిపైన. సో అందరూ ఎవరైతే సిపి మీడియాని ఆదరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.